Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year, 5th semester physics subject. In this 5th semester, there are two papers. They are 5A and 5B. 5A paper title is Electricity, Magnetism and Electronics, and 5B paper title is Modern Physics. In each paper there are 5 units. Similarly, in 5A paper there are 5 units. In first unit there are 2 lessons. They are electrostatics and dielectrics. In second unit there are 2 lessons. They are electromagnetic induction and moving charge in both electric and magnetic fields. Third unit is digital electronics. Now fourth unit is varying and alternating currents and electromagnetic waves. అంటే మనకి ఇక్కడ దీనిలో ఫోర్త్ యూనిట్ వచ్చి అంటే మీకు ఇక్కడ నేను థర్డ్ యూనిట్గా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చెప్పాను. ఇప్పుడు ఫోర్త్ యూనిట్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే రైట్. ఇందులో అంటే మనకి డిగ్రీ ఫైనల్ ఇయర్లో 5A పేపర్లో మొత్తం 5 యూనిట్లు ఉంటాయి. మొదటి యూనిట్లో 2 లెసన్స్, రెండో యూనిట్లో 2 లెసన్స్, మూడో యూనిట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చెప్పాను. 4వ యూనిట్గా ఇప్పుడు మీకు నేను ఆల్టర్నేటింగ్ కరెంట్స్ చెప్తున్నాను. థర్డ్ యూనిట్ను ఫోర్త్ యూనిట్గా చెప్తున్నాను, ఏకాంతర విద్యుత్ ప్రవాహాలు. సో రైట్, ఇందులో ఫస్ట్ డెఫినేషన్ వచ్చి ఆల్టర్నేటింగ్ కరెంట్. రైట్, దిస్ ద వోల్టేజ్ చేంజెస్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఈజ్ equal to E0 sin omega t. Again, the voltage changes in regular intervals of time is known as alternating current or alternating voltage. The expression for mathematical expression for alternating voltage is equal to E0 sin omega t. అంటే కాలంతో పాటుగా మనకి వోల్టేజీ విలువ మార్పు చెందుతూ ఉంటే అంటే పెరుగుతూ తగ్గుతూ ఉంటే దాన్ని ఏకాంతర వోల్టేజీ అని, తద్వారా ఉద్భవించే విద్యుత్ ప్రవాహాన్ని ఏకాంతర విద్యుత్ ప్రవాహం అని అంటారు. రైట్, దీన్ని ఏకాంతర వోల్టేజ్ని మనకి గణితాత్మక సమీకరణం ఈజ్ ఈక్వల్ టు E0 sin omega t అవుతుంది. చూడండి, గ్రాఫ్ని బట్టి అంటే వోల్టేజ్ మార్పు చెందుతూ ఉంటుందని ఒక పీక్ కర్వలా వేసాను చూడండి, సైన్ కర్వలాగా. వోల్టేజ్ పెరుగుతూ తగ్గుతూ ఉండటం చూడండి మీరు గ్రాఫ్లో. ఒకసారి పెరుగుతుంది వోల్టేజ్, ఒకసారి తగ్గుతుంది కాలంతో పాటు. సో ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అండ్ కరస్పాండింగ్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు E0 sin omega t. Later, next concept, AC through LR circuit. AC through LR circuit అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ త్రూ LR సర్క్యూట్ అంటే LR వలయము గుండా ఏకాంతర విద్యుత్ ప్రవాహము. ఓకే, ఇన్ దిస్ వీ హ్యావ్ టు టేక్ an inductor L and a resistor R which are taken as in series and connected to alternating voltage. అందులో డయాగ్రామ్ ఒకసారి చూడండి, LR సర్క్యూట్ యొక్క డయాగ్రాము. ఓకే, ఇండక్టర్ L తీసుకున్నాను, ప్రేరకము అంటారు. రెసిస్టర్ R తీసుకున్నాను, నిరోధం R. రెండిటిని కూడా సిరీస్లో కనెక్ట్ చేశాను టు ఏ బ్యాటరీ ఆఫ్ EMF E0 sin omega t ఈజ్ ఈక్వల్ టు E0 sin omega t కలిపాను. సో కలిపినప్పుడు ఇప్పుడు అది సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు ఆ సర్క్యూట్లో ప్రవహిస్తున్నటువంటి ఇన్స్టాంటేనియస్ కరెంటు స్మాల్ ఐ అనుకున్నాను. ప్రేరకం L తీసుకున్నాను, నిరోధం R తీసుకున్నాను. రెండింటిని శ్రేణిలో
ఒక ఏకాంతర వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఒమేగా టీ కలిపినప్పుడు ఆ వలయంలో విద్యుత్ ప్రవాహం స్మాల్ అయ్యి అనుకున్నాం. సో మ్యాటర్కి రండి. ఫస్ట్ పారా, కన్సిడర్ అన్ ఇండక్టర్ ఎల్ and a resistor R, capital R, are connected in series across an alternating voltage E is equal to E naught sin omega t. Again, consider an inductor L and a resistor R, capital R, are connected in series across an alternating voltage E is equal to E naught sin omega t. Let it be equation number 1. అంటే ప్రేరకం L, నిరోధం R లను శ్రేణిలో ఒక ఏకాంతర వోల్టేజీ E is equal to E naught sin omega t కి సంధానం చేయాలి. దాన్ని సమీకరణం 1 అనుకున్నాం. రైట్? Now the potential difference across the inductor L is VL is equal to L into di by dt, and the potential difference across the resistor R is VR is equal to IR. అంటే మనకి ఇక్కడ the potential difference across the inductor L, VL is equal to L into di by dt. అంటే ప్రేరకం L చివర్ల మధ్య పొటెన్షియల్ భేదం VL is equal to L into di by dt, and the potential difference across the resistor R is, అంటే నిరోధం R చివర్ల మధ్య పొటెన్షియల్ భేదం VR is equal to IR. Right? Now the resistor R and inductor L are connected in series. ఇక్కడ మనకి ప్రేరకం L, రెసిస్టర్ R శ్రేణిలో కనెక్ట్ చేయబడ్డాయి రెండు కూడా. బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. దెన్ VL ప్లస్ VR ఈజ్ ఈక్వల్ టు E. అంటే రెండు కూడా మనకి సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయి కాబట్టి రెండిటిని కలిపి మనం వాల్యూ, రెండిట్ల మధ్య పొటెన్షియల్ భేదం, ఆ రెండిట్ల యొక్క పొటెన్షియల్ భేదం యొక్క సమ్మేషను బ్యాటరీ మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదం, ఏకాంతర వోల్టేజ్ మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదానికి సమానం. అంటే VR ప్లస్ VL ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ E. సో VL ఈజ్ L ఇంటూ di by dt and VR ఈజ్ IR. Capital E is equal to E naught sin omega t. Right? Let it be equation number 2. One name E is equal to E naught sin omega t annanu. Now equation 2 is L into di by dt plus IR is equal to E naught sin omega t. But I is equal to I naught sin omega t minus 5. అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ తెలుసు, ఈ నాట్ సైన్ ఒమేగా టీ. మనకి ఈకి ఐకి కొంత పొటెన్షియల్ భేదం ఉంటుంది, కరెంట్కి వోల్టేజ్కి మధ్య కొంత దశా భేదం ఉంటుంది. నాట్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఇట్ ఈజ్ ఫేజ్ డిఫరెన్స్, ఇట్ ఈజ్ 5 అని అయినప్పుడు మనం ఐ వాల్యూని ఎలా తీసుకోవచ్చు అంటే అనుకుంటున్నాం మనం ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ ఒమేగా టీ మైనస్ 5. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. నౌ డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 3 with respect to t. సమీకరణం 3ను t దృష్ట్యా అవకలనం చేయగా we will get di by dt is equal to I naught sin derivative is cos, so cos omega t minus 5 into omega. That implies di by dt is equal to I naught omega cos omega t minus 5. Let it be equation number 4. Now substituting equations 3 and 4 in equation 2. ఇప్పుడు సమీకరణం 3 మరియు 4లను సమీకరణం 2 నందు ప్రతిక్షేపించాలి. సో ప్రతిక్షేపించినప్పుడు దట్ ఈస్, సో ఈక్వేషన్ 2 చూడండి, L into di by dt. So L into di by dt value is I naught omega cos omega t minus 5 plus
small I r, small I value is I naught sin omega t plus phi into r is equal to capital E value is E naught sin omega t. So that is equal to, that implies L I naught omega cos omega t minus phi plus I naught r sin omega t minus phi is equal to E naught into sin theta అని నేను ఇక్కడ sin omega t ని sin omega t minus phi plus phi రాస్తున్నాను. సో ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ క్యాన్సిల్ అయినాయి అనుకోండి, సైన్ ఒమేగా టీ మిగులుతుంది. సో మనం సైన్ ఒమేగా టీని ఎలా రాశాను, సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ప్లస్ ఫైవ్. ఓకే, లేటర్ దట్ ఎంప్లాయిస్ ఎల్ ఐ నాట్ ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఐ నాట్ ఆర్ సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ సైడ్ సైన్ ఏ మైనస్ బి రూపంలో ఉంది అది. సో సైన్ ఏ మైనస్ బికి ఫార్ములా ఏంటంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో దాని నుంచి మనం ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే ఈ నాట్ ఇంటూ సైన్ ఏ ప్లస్ బి రూపంలో ఉంది. సో సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, ఏ ఏమో ఒమేగా టీ మైనస్ ఫైవ్, బి ఏమో ఫైవ్. సో సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ కాస్ ఫైవ్ plus cos omega t minus phi sin phi, right? Later, now comparing the coefficients of sin omega t minus phi on both sides. Comparing the coefficients of sin omega t minus phi on both sides. ఇరువైపులా sin omega t minus phi గుణకాలను పోల్చగా, అంటే ఎల్హెచ్ఎస్ సైడు ఆర్హెచ్ఎస్ సైడు సైన్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ గుణకాలను పోల్చినప్పుడు వీ విల్ గెట్ ఐ నాట్ ఆర్ ఎల్హెచ్ఎస్ సైడ్, ఆర్హెచ్ఎస్ సైడ్ చూస్తే ఈ నాట్ కాస్ ఫైవ్. ఓకేనా, లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 5. లేటర్ కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ కాస్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఇరువైపులా కాస్ ఒమేగా టీ మైనస్ ఫైవ్ గుణకాలను పోల్చాలి. పోల్చినప్పుడు దెన్ వీ విల్ గెట్ ఎల్ ఐ నాట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఫైవ్. ఓకేనా, లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 6. అంటే మనకి రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి, ఈక్వేషన్ 5, ఈక్వేషన్ 6. నెక్స్ట్ స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఈక్వేషన్స్ 5 and 6. సమీకరణాలు 5 మరియు 6లను వర్గం చేసి కలపగా, రెండిటిని వర్గం చేస్తున్నాను, యాడ్ చేస్తున్నాను. సో స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. సో దట్ ఈస్ ఎల్హెచ్ఎస్ స్క్వేర్ చేసి రెండిటిని కలపాలి, ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఆర్హెచ్ఎస్ రెండు స్క్వేర్ వేసి రెండిటిని కలపాలి. దట్ ఈజ్ ఐ నాట్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ఐ నాట్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫైవ్ ప్లస్ ఈ నాట్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఫైవ్. దట్ ఎంప్లైస్ ఎల్హెచ్ఎస్ సైడు ఐ నాట్ స్క్వేర్ కామన్ తీస్తే ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్, ఆర్హెచ్ఎస్ సైడు ఈ నాట్ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఫైవ్ ప్లస్ సైన్ స్క్వేర్ ఫైవ్. సో దట్ ఎంప్లైస్ ఐ నాట్ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఫైవ్ ప్లస్ సైన్ స్క్వేర్ ఫైవ్. ఈ నాట్ స్క్వేర్ కామన్ తీసాను. సో కాస్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సైన్ స్క్వేర్ ఫైవ్ వాల్యూ అంత 1. కాబట్టి మనకి ఇక్కడ ఐ నాట్ స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ స్క్వేర్ ఇంటూ 1. దట్ ఎంప్లైస్ ఐ నాట్ స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ స్క్వేర్. దట్ ఎంప్లైస్ ఐ నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. దట్ ఈజ్ ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. That it be equation number 7.
later dividing equation 6 with equation 5. ఇప్పుడు సమీకరణం 6ని సమీకరణం 5 చేత భాగించాలి. డివైడింగ్ ఈక్వేషన్ 6 విత్ ఈక్వేషన్ 5. సమీకరణం 6ని సమీకరణం 5 చేత భాగించాలి. ఓకేనా? అంటే LHSలు చేత భాగించి ఈజ్ ఈక్వల్ టు పెట్టి RHSలు చేత భాగించాలి. అంటే LI0 ఒమేగా బై I0 R ఈజ్ ఈక్వల్ టు E0 sin phi బై E0 cos phi. ఇరువైపులా మనకి I0 క్యాన్సిల్ అవగా ఒమేగా L బై R ఈజ్ ఈక్వల్ టు tan phi. That implies tan phi is equal to omega L by R. That implies phi is equal to tan inverse omega L by R. అంటే మనకి let it be equation 8. phi వచ్చింది, అదేవిధంగా I0 వచ్చింది. అంటే ఇప్పుడు now substituting equations 7 and 8 in equation 3. లేకపోతే ఇమాజినేషన్ చేసుకున్నారు చూడండి. I is equal to I0 sin omega t minus phi అని దాంట్లో ప్రతిక్షేపించాలి. సో ఆ రకంగా ప్రతిక్షేపించినప్పుడు we will get I is equal to E0 by square root of omega square L square plus R square into sin inverse sin omega t minus tan inverse omega L by R. Again therefore small I is equal to instantaneous current E0 by square root of R omega square L square plus R square into sin omega t minus tan inverse omega L by R. It is AC through LR circuit. అంటే LR వలయం గుండా ఏకాంతర విద్యుత్ ప్రవాహం. Later next short answer is AC through CR circuit. The next concept is AC through CR circuit. ముందుగా మీకు నేను AC through LR circuit చెప్పాను. ఇప్పుడు AC త్రూ CR సర్క్యూట్. రైట్. AC త్రూ CR సర్క్యూట్లో లెట్ కెపాసిటర్ C, అది కెపాసిటర్ C 2 ప్లేట్స్ సమానంగా ఇయ్యాలి. ఒకటి చిన్నదే పెద్దది వేసాడు. కానీ అలా కాకుండా కెపాసిటర్లో 2 ప్లేట్స్ సమాంతరంగా ఒకే సైజులో ఉంటాయి. సో లెట్ us సపోజ్ ఏ కెపాసిటర్ C అండ్ రెసిస్టర్ R. అది కెపాసిటర్ C 2 ప్లేట్స్ సమానంగా వేయండి. రెసిస్టర్ R AR కనెక్టెడ్ ఇన్ సిరీస్ అక్రాస్ an alternating voltage E is equal to E0 sin omega t. ఒక కెపాసిటర్ Cని రెసిస్టర్ Rని అంటే కెపాసిటర్ ఫలక్ Cని నిరోధం Rని ఏకాంతర విద్యుత్ ప్రవాహం E is equal to E0 sin omega tకి సమాంతరంగా శ్రేణిలో కలపాలి. ఇప్పుడు వలయంలో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహం ఎంత అంటే ఇన్స్టాంటేనియస్ కరెంట్ స్మాల్ ఐ అని తీసుకుంటున్నాను. లెట్ స్మాల్ ఐ మీద ఇన్స్టాంటేనియస్ కరెంట్ పాసింగ్ త్రూ ది సర్క్యూట్ అనుకుంటున్నాను. మనం బ్యాటరీ కలిపి చూడండి. ఆ బ్యాటరీ ఆల్టర్నేటింగ్ సోర్స్ ఎంత అంటే E is equal to E0 sin omega t. Right, in this coming to the explanation, consider a capacitor C and a resistor R AR connected in series across an alternating voltage E is equal to E0 sin omega t. అంటే ఇక్కడ మనకు ఒక కెపాసిటర్ Cని నిరోధం Rని శ్రేణిలో ఒక ఏకాంతర వోల్టేజ్ E is equal to E0 sin omega tకి సంధానం చేయాలి. ఓకే, ఆ E is equal to E0 sin omega tని let it be equation number 1, సమీకరణం 1 అని అనుకుంటున్నాను. Now the potential difference across the capacitor C is, కెపాసిటర్ ఫలకల C చివరల మధ్య పొటెన్షియల్ భేదం VC is equal to Q by C. అదేవిధంగా పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద రెసిస్టర్ R ఈజ్, ఇంతకుముందు చెప్పాను నేను LR సర్క్యూట్లో, VR ఈజ్ IR. అంటే నిరోధం R చివర్ల మధ్య పొటెన్షియల్ భేదం VR ఈజ్ ఈక్వల్ టు IR. కెపాసిటర్ C చివర్ల మధ్య పొటెన్షియల్ భేదం
VC is equal to Q by C. సో ఒకటి VC is equal to Q by C, రెండోది VR is equal to IR. సో ఇప్పుడు now the capacitor C and the resistor R are connected in series. రెండింటిని మనం ఎలా కలిపాము? శ్రేణిలో కలిపాము. సో మనకి ఇక్కడ VC ప్లస్ VR ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ E. VC అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కెపాసిటర్ C, VR అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద రెసిస్టర్ R ఈజ్ ఈక్వల్ టు సో బ్యాటరీ క్యాపిటల్ E, ఆల్టర్నేటింగ్ సోర్స్. సో రైట్ నౌ VC అంటే Q బై C ప్లస్ VR అంటే IR ఈజ్ ఈక్వల్ టు E ఈజ్ E0 sin omega t. దాని ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాను. ఓకే, నౌ లెట్ ఎంతకు ముందు తీసుకున్నట్టే I ఈజ్ ఈక్వల్ టు I0 sin omega t మైనస్ 5 తీసుకున్నాం అక్కడ LRలో. CRలో ప్లస్ తీసుకోవాలి, పేజ్ డిఫరెన్స్ పెరుగుతుంది కరెంట్ది. అదే LRలో అయితే మైనస్ తగ్గుతుంది. ఇక్కడ కెపాసిటర్ ఉంది కాబట్టి ఫేజ్ డిఫరెన్స్ పెరుగుతుంది, అదే తేడా. అక్కడ మైనస్ తీసుకుంటాము, CR సర్క్యూట్లో ప్లస్ తీసుకుని చేయాలి. సో I ఈజ్ ఈక్వల్ టు I0 sin omega t ప్లస్ 5. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3, సమీకరణం 3 అనుకున్నాను. నౌ ఇంటిగ్రేటింగ్ ఈక్వేషన్ 3 విత్ రెస్పెక్ట్ టు స్మాల్ t, దెన్ వీ గెట్ ఇంటిగ్రల్ IDT. సో I0 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ అంటే మైనస్ కాస్, సో మైనస్ కాస్ ఒమేగా టీ ప్లస్ 5 బై ఒమేగా. నౌ అంటే ఇంటిగ్రల్ IDT అంటే ఎంతంటే Q, స్మాల్ q, అంటే స్మాల్ q ఈజ్ ఈక్వల్ టు మైనస్ I0 బై ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా టీ ప్లస్ 5. సో దాన్ని ఇంటిగ్రల్ IDT అంటున్నాం. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 4. నౌ substituting equations 3 and 4 in equation, it is 2. equation 3 and 4 in equation 2, 1 అని రాశారు, అది 2. అది substituting equation 3 and 4 in equation 2. సమీకరణం 3 మరియు 4లను సమీకరణం 1 నందు ప్రతిక్షేపించాలి. దట్ ఈజ్ సమీకరణం 2 నందు ప్రతిక్షేపించాలి. దట్ ఈజ్ ఈక్వేషన్ 2 చూడండి, Q బై C, స్మాల్ q బై C. సో Q బై C అంటే మనకి Q వాల్యూ ఎంత అని తెలుసు, మైనస్ I0 బై ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ 5 బై C. సో Q బై C ప్లస్ IR. సో ప్లస్ స్మాల్ I అంటే వాల్యూ I0 sin omega t ప్లస్ 5 ఇంటూ R ఈజ్ ఈక్వల్ టు E0 sin omega t. That implies I0 R sin omega t plus 5 minus I0 by omega c cos omega t plus 5 is equal to E0 sin ఇప్పుడు sin omega t ని ఎలా రాస్తాను, sin omega t plus 5 minus 5 కింద రాస్తాను. రైట్ లేదా? సో రైట్, దాని నుంచి అది సైన్ ఏ మైనస్ బి అవుతుంది. ఇంతకుముందు సైన్ ఏ ప్లస్ బి చేసాం, ఇప్పుడు సైన్ ఏ మైనస్ బి. సో ఇక్కడ ఏ అంటే ఒమేగా టీ ప్లస్ 5 అన్నమాట. రైట్, LHS యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాను. I0 R సైన్ ఒమేగా టీ ప్లస్ 5 మైనస్ I0 బై ఒమేగా సి కాస్ ఒమేగా టీ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు E0 ఇంటూ సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, అంటే సైన్ ఒమేగా టీ ప్లస్ 5 కాస్ 5 మైనస్ కాస్ ఒమేగా టీ ప్లస్ 5 సైన్ 5. ఇప్పుడు ఇరువైపులా సైన్ ఒమేగా టీ ప్లస్ 5 గుణకాలను పోల్చగా కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 ఆన్ బోత్ సైడ్స్ we get I0 R is equal to E0 cos 5. దాని ఈక్వేషన్ నెంబర్ 5 అని అనుకుంటున్నాను. అదేవిధంగా కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ కాస్ ఒమేగా టీ ప్లస్ 5 ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఇరువైపులా ఏం చేస్తున్నాను అంటే కాస్ ఒమేగా టీ ప్లస్ 5 గుణకాలను పోలుస్తున్నాను. సో చూడండి, LHS సైడ్ ఏముందో మైనస్ I0 బై ఒమేగా సి అని ఉంది. RHS సైడ్ ఏముంది మైనస్ సైన్ 5 ఇంటూ E0, అంటే మైనస్
మైనస్ ఆఫ్ కాస్ ఒమేగా టీ ప్లస్ ఫైవ్ కొనుక్కో, మైనస్ ఆఫ్ ఈ నాట్ సైన్ ఫైవ్ అని వచ్చింది. సో మైనస్ పోతే మనకి ఇరువైపులా రిమైనింగ్ టర్మ్ ఈజ్ ఐ నాట్ బై ఒమేగా సి ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై ఈ నాట్ సైన్ ఫైవ్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 6. 5 ఏమో ఐ నాట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ కాస్ ఫైవ్. ఈక్వేషన్ 6 ఏమో ఐ నాట్ బై ఒమేగా సి ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఫైవ్. నౌ స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఈక్వేషన్స్ 5 and 6 అంటే సమీకరణాలు 5 మరియు 6 వర్గం చేసి కలపగా రెండు వాల్యూస్ అంటే ఎల్హెచ్ఎస్ఎల్ని స్క్వేర్లు వేయాలి, రెండిటిని కలపాలి, ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఆర్హెచ్ఎస్ఎల్ స్క్వేర్ వేయాలి, రెండిటిని కలపాలి. అంటే మనకేమవుతుందంటే ఇక్కడ ఐ నాట్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఐ నాట్ స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫైవ్ ప్లస్ ఈ నాట్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఫైవ్. సో రైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ సైడ్ ఐ నాట్ స్క్వేర్ కామన్ తీసాను. సో ఐ నాట్ స్క్వేర్ కామన్ తీస్తే వీ గెట్ ఆర్ స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ స్క్వేర్ ఇంటూ ఈ నాట్ స్క్వేర్ కామన్ తీసాను కాస్ స్క్వేర్ ఫైవ్ ప్లస్ సైన్ స్క్వేర్ ఫైవ్. అంటే మనకి దాని ఇంప్లైస్ ఐ నాట్ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ స్క్వేర్ అవుతుంది. అంటే మళ్ళీ ఇందులో మనకి ఐ నాట్ స్క్వేర్ వాల్యూ తీసుకున్నప్పుడు ఐ నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. So finally we get the maximum current value I naught is equal to E naught by square root of R square plus 1 by omega square C square. Let it be equation number 7. అంటే I naught కట్టాను maximum current, ఇంకా phase reference 5 కట్టాలి. దానికోసం డివైడింగ్ ఈక్వేషన్ 6 విత్ ఈక్వేషన్ 5, సమీకరణం 6ను సమీకరణం 5 చేత భాగించాలి. సో భాగిస్తే ఎల్హెచ్ఎస్ని ఎల్హెచ్ఎస్ చేత భాగించాలి, ఆర్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ చేత భాగించాలి. అలా భాగించినప్పుడు ఐ నాట్ బై ఒమేగా సి బై ఐ నాట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సైన్ ఫైవ్ బై ఈ నాట్ కాస్ ఫైవ్. సో ఇరువైపులా మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ ఐ నాట్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఈ నాట్ క్యాన్సిల్ అవుతున్నాయి. So we get 1 by omega CR is equal to tan phi. That implies tan phi is equal to 1 by omega CR. That implies phi is equal to tan inverse 1 by omega CR. అంటే ఫేజ్ రెఫరెన్స్ వచ్చింది 5, దాని సమీకరణం 8 అనుకుంటున్నాను, ఐ నాట్ వచ్చింది, అది ఈక్వేషన్ 7. ఇప్పుడు సమీకరణం 7 మరియు 8లను సమీకరణం 3 నందు ప్రతిక్షేపించాలి. Now substituting equation 7 and 8 in equation 3, సమీకరణం 7 మరియు 8లను సమీకరణం 3 నందు ప్రతిక్షేపించినప్పుడు we will get instantaneous current I is equal to I naught value is E naught by square root of R square plus 1 by omega square C square into sin బ్రాకెట్లో omega t plus tan inverse 1 by omega CR. So finally I is equal to small I is equal to E naught by square root of R square plus 1 by omega square C square into sin omega t plus tan inverse 1 by omega CR. So it is instantaneous current in CR circuit. So మీకు AC through LR circuit చెప్పాను, AC through CR circuit చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ ఏంటంటే ఏసీ త్రూ ఎల్సిఆర్ సర్క్యూట్. ఏసీ త్రూ ఎల్సిఆర్ సర్క్యూట్, దీనిలో ఏసీ త్రూ మీకు ఎల్సిఆర్ సర్క్యూట్లో 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఆ ఎల్సిఆర్ సిరీస్ అవ్వచ్చు, ఎల్సిఆర్ ప్యారలల్ అవ్వచ్చు. అర్థమైందా మీకు? ఏసీ త్రూ ఎల్సిఆర్ సర్క్యూట్లో ఇంపార్టెంట్ ఎస్ఐ ఏసీ త్రూ ఎల్సిఆర్ సిరీస్ సర్క్యూట్ అని అడగచ్చు, లేదా ప్యారలల్ సర్క్యూట్ అడగచ్చు.
ముందుగా మీకు నేను ప్యారలల్ సర్క్యూట్ చెప్తున్నాను. ఎల్సిఆర్ ప్యారలల్ రెజొనెన్స్ సర్క్యూట్, తర్వాత సిరీస్ చెప్తాను. ప్యారలల్ కంటే కూడా సిరీస్ బాగా ఇంపార్టెంట్, రైట్? నౌ ప్యారలల్ సర్క్యూట్, ఏసీ త్రూ ఎల్సిఆర్ ప్యారలల్ సర్క్యూట్ అంటే ఎల్సిఆర్ సమాంతర వలయం గుండా ఏకాంతర విద్యుత్ ప్రవాహం గురించి వివరించండి అని మిమ్మల్ని అడగటం జరుగుతుంది. ఈ సందర్భంలో ఎల్సిఆర్ అంటే మనకి ఇందులో 3 ఉంటాయి. ఇండక్టర్ ఎల్ ఉంటుంది, రెసిస్టర్ ఆర్ ఉంటుంది, కెపాసిటర్ సి ఉంటుంది. 3 తీసుకోవాలి, రైట్? వీటిలో ఎలా తీసుకోవాలంటే ఎల్లో ఆర్లో 2 కూడా సిరీస్లో తీసుకోవాలి. దానికి ప్యారలల్గా కెపాసిటర్ తీసుకోవాలి సి. అప్పుడు 3 ప్యారలలే అవుతాయి. అర్థమైంది మీకు? ఎల్లో ఆర్ సిరీస్లో తీసుకుంటాం, పైన తీసుకుంటాం పక్క పక్కనే, కింద కెపాసిటర్ తీసుకుంటాం. ఎందుకండి అంటే ఎల్లో ఆర్ ఇంచుమించుగా ఒకే రకమైనటువంటి ధర్మాలు కలిగి ఉంటాయి. ఇండక్టర్, రెసిస్టర్. కెపాసిటర్ దానికి ఆపోజిట్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. సో ఎల్ఆర్ సిరీసు, సి ప్యారలల్. చూడండి, ఎల్ఆర్ పైన, సి కింద, మొత్తం 3 కాంబినేషన్లని వేటికి కలిపామంటే ప్యారలల్ కాంబినేషన్ అంటారు దాన్ని. ఆ 3 కలిపి ఒక ఆల్టర్నేటింగ్ సోర్స్కి కలిపాను. ఎంత? ఈజ్ ఈక్వల్ టు E0 sin ఒమేగా టీ. దాన్ని డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఈ ఎల్సిఆర్ ప్యారలల్ సర్క్యూట్లో ఈ రకంగా కలిపిన సర్క్యూట్ను మనం ఎల్సిఆర్ ప్యారలల్ సర్క్యూట్ అంటున్నాం కదా. దీనిలో ప్రవహిస్తున్నటువంటి ఇన్స్టాంటేనియస్ కరెంట్ ఎంత అనుకుంటున్నానంటే స్మాల్ టీ అని తీసుకుంటున్నాను. అర్థమైంది మీకు? ఎల్సిఆర్ ప్యారలల్ సర్క్యూట్ కలపడం అంటే ఎలాగో 3 పక్క పక్కన కలిపేస్తే సిరీస్, ఎల్లో ఆరో పక్క పక్కన కలిపి కింద సి కలిపితే అంటే ఎల్లో ఆరో సిరీస్లో కలిపి సి ప్యారలల్గా కలిపితే ఆ టోటల్ సర్క్యూట్ని ఎల్సిఆర్ ప్యారలల్ సర్క్యూట్ అనే చెప్తాం మనం, రైట్? దీనిలో ముందుగా ఫస్ట్ పారా, కన్సిడర్ an LCR parallel circuit in which an inductor L and a resistor R are connected in series, and to which a capacitor C is connected in parallel across an alternating source E is equal to E0 sin omega t. దాన్ని ఇక్కడ ప్యారలల్ సర్క్యూట్లో E ఈజ్ ఈక్వల్ టు E0 e పవర్ j ఒమేగా t అని తీసుకుంటాం. లెట్ I బి ద ఇన్స్టాంటేనియస్ కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్. అగైన్ కన్సిడర్ an LCR parallel circuit in which an inductor L and a resistor R, capital R, are connected in series, and to which a capacitor C, capital C, is connected in parallel across an alternating source E is equal to E0 e power j omega t. E0 sin omega t అయితే మళ్ళీ సిరీస్ అయిపోతుంది. ఇక్కడ మనం తీసుకుంటుంది ఏంటి? ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తీసుకున్నాం, E0 e పవర్ j omega t. Let I be the instantaneous current passing through the circuit. ఒక ఎల్సిఆర్ సమాంతర వలయం సంబంధించిన సర్క్యూట్ తీసుకుంటున్నాను. ఏ రకంగా అంటే ప్రేరకం ఎల్లో, నిరోధం ఆరో రెండిటిని సిరీస్లో కనెక్ట్ చేసాము. తర్వాత ఒక కెపాసిటర్ తీసుకున్నాము సి, దాన్ని ఎల్ఆర్లకి సమాంతరంగా కలిపాము. దాన్ని టోటల్గా ఎల్సిఆర్ ప్యారలల్ సర్క్యూట్ అని అంటారు. ఇప్పుడు ఈ ప్యారలల్ సర్క్యూట్ని మనం ఒక ఏకాంతర వోల్టేజీ E ఈజ్ ఈక్వల్ టు E0 e పవర్ j ఒమేగా టీకి సంధానం చేయటం జరిగింది. ఇప్పుడు వలయంలో ప్రవహిస్తున్నటువంటి ఏదైనా సమయం వద్ద విద్యుత్ ప్రవాహాన్ని స్మాల్ I అని తీసుకున్నాం, రైట్? లేటర్ కమింగ్ టు ద థియరీ. ఇప్పటివరకు మనం ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్నాం, డయాగ్రమెటిక్ ఎక్స్ప్లెనేషను. థియరీలో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎల్ఆర్ సర్క్యూట్ అంటే మనకి సర్క్యూట్లో 2 సర్క్యూట్లు ఉన్నాయి. ఒకటి ఎల్ఆర్ సర్క్యూట్, రెండవది కెపాసిటర్ సర్క్యూట్. పైనేమో ఎల్ఆర్ ఉంది, కిందేమో సి ఉంది. ఇంపార్టెన్స్ అంటే అవరోధం, దాన్ని నిరోధం అని కూడా అంటారు.
అవరోధం నిరోధం ఒకటే. అవరోధం ఎందుకు వాడుతున్నామంటే 2 రెడ్ల వల్ల వచ్చింది కాబట్టి ఇంపెడెన్స్ అంటున్నాను ఇక్కడ నేను. సో ఎల్ వల్ల వస్తుంది నిరోధం, ఆర్ వల్ల నిరోధం వస్తుంది. దాన్ని ఏమంటున్నానంటే ఇంపెడెన్స్ అంటున్నాను. నిరోధం బదులుగా అవరోధం అని వాడుతున్నాను. సో ఫస్ట్ వన్, ఇంపెడెన్స్ ఆఫ్ ఎల్ఆర్ సర్క్యూట్ ఈజ్, ఇంపెడెన్స్కి సింబల్ జెడ్ వాడతారు, రెసిస్టెన్స్కి ఆర్ వాడతారు. ఇక్కడ ఎల్ఆర్ సర్క్యూట్ కాబట్టి నేను ఏమనుకున్నానంటే Z1 అనుకున్నాను. సో Z1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. Z1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్. అది ఇంపెడెన్స్ ఆఫ్ ఎల్ఆర్ సర్క్యూట్. రెండవది, ఇంపెడెన్స్ ఆఫ్ కెపాసిటర్ సర్క్యూట్. ఇంపెడెన్స్ ఆఫ్ కెపాసిటర్ సర్క్యూట్ అంటే కెపాసిటర్ సి వలయం యొక్క అవరోధం, దాన్ని Z2 అనుకుంటున్నాను. అవరోధానికి సింబల్ Z అన్నాను కదా. Z2 ఈజ్ ఈక్వల్ టు 1/j⍵c. ఓకే, 2 ఇంపెడెన్స్లు వచ్చినాయి. ఎల్ఆర్ సర్క్యూట్ యొక్క ఇంపెడెన్స్ వచ్చింది, రెండోది కెపాసిటర్ సర్క్యూట్ యొక్క ఇంపెడెన్స్ వచ్చింది. అంటే 2 ఇంపెడెన్స్లు ఉన్నాయి ఇక్కడ. దేర్ఫోర్ రిజల్టెంట్ ఇంపెడెన్స్ ఫలిత అవరోధము అంటారు. ఆ ఫలిత అవరోధాన్ని ఎలా తీసుకుంటానంటే నేను 1/z ఈజ్ ఈక్వల్ టు 1/z1 ప్లస్ 1/z2. ఎందుకంటే ప్యారలల్ సర్క్యూట్లో ఫార్ములా అది 1/z ఈజ్ ఈక్వల్ టు 1/z1 ప్లస్ 1/z2 అనేది. అదే సిరీస్ అయితే z ఈజ్ ఈక్వల్ టు z1 ప్లస్ z2 తీసుకోవాలి. ప్యారలల్ సర్క్యూట్లో ఫార్ములా ఏంటంటే 1/z ఈజ్ ఈక్వల్ టు 1/z1 ప్లస్ 1/z2 సమాంతర వలయంలో. ఆర్కి అయితే 1/r ఈజ్ ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2. కెపాసిటెన్స్ అయితే c ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2. ఇంపెడెన్స్ కాబట్టి 1/z ఈజ్ ఈక్వల్ టు 1/z1 ప్లస్ 1/z2. దట్ ఇంప్లైస్ 1/z వాల్యూ, దట్ ఇంప్లైస్ 1/z ఈజ్ ఈక్వల్ టు 1/z1 వాల్యూ r ప్లస్ j⍵l ప్లస్ 1/z2 వాల్యూ 1/j⍵c. That implies 1/z is equal to 1/R plus j⍵l plus 1/1/j⍵c అంటే j⍵c అవుతుంది. Later that implies 1/z is equal to, మనకి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని రేషనలైజేషన్ చేయాలి. చూడండి 1/r plus j⍵l చూడండి, అక్కడని ఏం చేయాలి దాన్ని రేషనలైజేషన్ అంటే ఒకసారి r మైనస్ j⍵l చేత గుణకారం చేసి r మైనస్ j⍵l చేత భాగాహారం చేయాలి. లోయర్ స్టడీస్లో చేస్తాం చూడండి ఆ రకంగా. దట్ ఇంప్లైస్ 1/z ఈజ్ ఈక్వల్ టు r మైనస్ j⍵l బై t కింద రాశారు అది బై r ప్లస్ j⍵l ఇంటూ r మైనస్ j⍵l ప్లస్ j⍵c. లెటర్ దట్ ఇంప్లైస్ 1/z ఈజ్ ఈక్వల్ టు r మైనస్ j⍵l t కింద రాశారు L అది. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే ఏం చెప్తాము, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ j⍵c. దట్ ఇంప్లైస్ 1/z ఈజ్ ఈక్వల్ టు r మైనస్ j⍵l బై r స్క్వేర్ i స్క్వేర్ వాల్యూ -1 అంటే ఇమాజినరీ నెంబర్ హోల్ స్క్వేర్, i స్క్వేర్ వాల్యూ -1 అని చెప్తాం కల్పిత సంఖ్యల దగ్గర. ఇక్కడ i అన్న j అన్న రెండు ఒకటే. సో j స్క్వేర్ వాల్యూ ఎంత -1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్ అవుతుంది. సో r స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ l స్క్వేర్ ప్లస్ j⍵c. దట్ ఇంప్లైస్ 1/z ఈజ్ ఈక్వల్ టు RHSలో ఉన్నటువంటి మొదటి టర్మ్ని 2 భాగాల కింద విడగొట్టాను. అంటే క్యాపిటల్ R బై r స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ l స్క్వేర్ మైనస్ j⍵l బై r స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ l స్క్వేర్ 2 భాగాల కింద విడగొట్టాను ప్లస్ j⍵c. ఓకే, దట్ ఇంప్లైస్ 1/z ఈజ్ ఈక్వల్ టు r బై r స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ l స్క్వేర్. నెక్స్ట్ RHSలో ఉన్నటువంటి 2, 3 టర్ముల్లో మనం j⍵ కామన్ తీయచ్చు.
సో ప్లస్ జే ఒమేగా కామన్ తీసాను అనుకోండి, మూడవ టర్మ్లో సి మిగులుతుంది. సో సి మైనస్ ఎల్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్. ఓకే, అది మనకి 1/z వాల్యూ. వచ్చిన వాల్యూ ఏంటి? 1/z. ఇప్పుడు బట్ మనకు తెలిసిన ఫార్ములా కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు E/z, V ఈజ్ ఈక్వల్ టు IR కదా, అంటే E ఈజ్ ఈక్వల్ టు IR కదా, E ఈజ్ ఈక్వల్ టు IZ కదా, అలా తీసుకున్నారు అన్నమాట ఇది. అంటే I ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? E/z. I ఈజ్ ఈక్వల్ టు V/R ఫార్ములా ఉపయోగించి రాసాము. V బదులుగా E రాశాను, R బదులుగా Z రాశాను. సో I ఈజ్ ఈక్వల్ టు E/z. అంటే మనకి ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు E/1/z వాల్యూ ఎంత? పైన ఉంది దాని విలువ. ఆ విలువ ఎంత రాస్తున్నాము? R/R² ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ జే ఒమేగా ఇంటూ సి మైనస్ L/R² ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ అవుతుంది. అది మనకి I వాల్యూ అవుతుంది, E/zకి సమానం అవుతుంది. సో మనకి I ఈజ్ ఈక్వల్ టు E/z వచ్చింది. తర్వాత మనకి ఎల్సిఆర్ ప్యారలల్ సర్క్యూట్లో I వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాము. లేటర్ ఒక కండిషన్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇట్ ఈజ్ ఎల్సిఆర్ ప్యారలల్ సర్క్యూట్ ఈజ్ సెడ్ టు బి ఇన్ రెజనెన్స్. LCR parallel circuit is said to be in resonance when minimum current passing through the circuit. LCR సమాంతర వలయం ఎప్పుడు అనునాదంలో ఉంది అని చెప్తున్నారంటే, ఆ వలయంలో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహం కనిష్టంగా ఉన్నప్పుడు. అదే సిరీస్ అయితే గరిష్టంగా ఉంటుంది. ప్యారలల్ కాబట్టి ఆ ఎల్సిఆర్ వలయంలో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహం అనేది కనిష్టంగా ఉంటుంది. ఓకే, అంటే మనకి ఎల్సిఆర్ ప్యారలల్ సర్క్యూట్ ఈజ్ సెడ్ టు బి ఇన్ రెజనెన్స్ when minimum current passing through the circuit. దట్ ఈజ్ ఇప్పుడు పాస్ అవుతున్న సర్క్యూట్లో మినిమం సర్క్యూట్ అండ్ మినిమం వాల్యూ అంటే ఆ జే ఒమేగా ఇంటూ దట్ బ్రాకెట్ వాల్యూ ఈక్వల్ టు 0 అయినప్పుడు. అంటే జే ఒమేగా ఇంటూ సి మైనస్ L/R² ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే జే ఒమేగా ఎప్పుడు 0 కాదు, అంటే రిమైనింగ్ టర్మ్ 0. దట్ ఈజ్ సి మైనస్ L/R² ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ సి ఈజ్ ఈక్వల్ టు L/R² ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ అని వచ్చింది. దట్ ఇంప్లైస్ R² ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L/C అవుతుంది ఇంటర్చేంజ్ చేస్తే. దట్ ఇంప్లైస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L/C మైనస్ R² అవుతుంది. దట్ ఇంప్లైస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ తీసుకున్నప్పుడు L/CL² మైనస్ R²/L² అవుతుంది. దట్ ఇంప్లైస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L/L² L టైమ్స్ క్యాన్సిల్ అయితే 1/LC మైనస్ R²/L² అని మిగులుతుంది. అది ఒమేగా స్క్వేర్ వాల్యూ. దాని నుంచి ఒమేగా వాల్యూ తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ తీసుకోవాలి. అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/LC మైనస్ R²/L². అది ఒమేగా వాల్యూ, అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ వాల్యూ. ఒమేగా వాల్యూ మనకి ఎంత తెలుసు? 2πf0 అని తెలుసు. అంటే 2πf0 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/LC మైనస్ R²/L². దేర్ఫోర్ f0 ఈజ్ ఈక్వల్ టు 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ 1/LC మైనస్ R²/L². అది రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఏంటది? అనునాద పౌనఃపున్యం f0 ఈజ్ ఈక్వల్ టు 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ 1/LC మైనస్ R²/L². ఓకే, ఇక్కడ ఒక గ్రాఫ్ కూడా గీయటం జరిగింది. ఏంటంటే అది ఫ్రీక్వెన్సీ x యాక్సిస్ మీద, గెయిన్ వోల్టేజ్ని y యాక్సిస్ మీద తీసుకుని ఒక గ్రాఫ్ గీచినప్పుడు f0 మిడిల్లో ఉంటుంది, మధ్యలో అది లీస్ట్ వాల్యూ, కరస్పాండింగ్ వాల్యూ ఏమో గెయిను I0 అంటాం దాన్ని. f1 గరిష్టంగా ఉంటుంది Gm/√2 దగ్గర, f2 కూడా గరిష్టంగా ఉంటుంది Gm/√2 దగ్గర. ఆ రెండిట్లో డిఫరెన్స్ f2 మైనస్ f1 బ్యాండ్ విడ్త్ అంటారు. f0ని రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటారు. f0ని అనునాద పౌనఃపున్యము, f2 మైనస్ f1 భేదాన్ని
పట్టీ వెడల్పు అంటారు. ఇది ఎల్సిఆర్ ప్యారలల్ సర్క్యూట్, సమాంతర వలయం. అంటే ఇవాళ క్లాస్లో మీకు నేను ఏసీ త్రూ ఎల్ఆర్ సర్క్యూట్ చెప్పాను, ఏసీ త్రూ సిఆర్ సర్క్యూట్ చెప్పాను, ఏసీ త్రూ ఎల్సిఆర్ ప్యారలల్ సర్క్యూట్ చెప్పాను. ఎల్సిఆర్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, రైట్. ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.